ఓం తత్సత్. ఓం శ్రీగణేశం సాంబమూర్తిం వాగ్దేవీం వాక్ప్రదాయినీం మలయాళయతేంద్రం చ ప్రణమామి ముహుర్ముహుః. సద్గురుం మద్గురుం నిత్యం విద్యానందయతీశ్వరం భజామి భక్తిభావేన భవబంధవిముక్తయే. ఓం తత్సత్. హరి ఓం. మనం సదాముక్తి సుధార్ణవం అనే గ్రంథాన్ని చెప్పుకుంటున్నాం. ఇంతవరకు కర్మ యొక్క ప్రయోజనం ఎంత, ఉపాసన లేదా భక్తి ఎలా సాధ్యపడుతుంది, ఆధ్యాత్మిక విద్యలో ముక్తికి ఎలా తోడ్పడుతుంది ఉపాసన అనే విషయాన్ని, యోగం అంటే జపము, ధ్యానము, ప్రాణాయామం ఇటువంటివన్నీ ఎంతవరకు ప్రయోజనం అన్న విషయాన్ని చర్చించుకున్నాం. వాటి వల్ల ప్రయోజనం చాలా తక్కువ. అవంతా ప్రత్యక్ష సాధనాలు కాదు, పరోక్ష సాధనాలు, సుదూరమైనటువంటివి. సాక్షాత్తు సాధన వచ్చి జ్ఞానమే అన్న విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ జ్ఞానం పొందాలంటే ఎటువంటి అర్హత ఉండాలా, ఎటువంటి గ్రంథాన్ని చదవాలా, వాటికి ఆ గ్రంథానికి చదువుకుండే చెప్పించుకుండే వీనికి ఉన్న అనుబంధం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చర్చించి తర్వాత గ్రంథాన్ని మొదలుపెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంతవరకు మొదలుపెట్టలేదా అంటే కాదు, మొదలుపెట్టాం కానీ అవంతా తీసివేయడం జరిగింది. పూరీలలో ముందు కప్పు తీసేసి గోడలు తీసేసినట్టు తీసేసాం కర్మలను, భక్తిని, యోగాను. ఇప్పుడు జ్ఞానమే కావాలి కనుక ఈ అనుబంధం, ఈ వినేటువంటి సాధకుడికి ఎటువంటి అనుబంధం ఉండాలి గ్రంథముతో అన్న విషయాన్ని చెప్పుకుంటున్నాం. దీన్నే అనుబంధ చతుష్టయము అంటారు. ఏంటండి ఇది చూద్దాం. వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం తద్ ఉపకారిణి శారీరక సూత్రాదీని చ అస్య వేదాంత ప్రకరణత్వాత్ తదీయైరేవానుబంధైః తద్వత్తా సిద్ధేర్నతే పృథగాలోచనీయాః అంటోంది శాస్త్రం. వేదాంతం అంటూ ఉంటే ఏమని? ఉపనిషత్తులే ప్రమాణం. వేదాంతంలో ఉపనిషత్తులు అంటామే వేదాంతం, వేదముల అంతమున ఉండేటివి, దానికి ఉపయోగపడేటువంటివి బ్రహ్మసూత్రాలు మొదలైనవి. శారీరక సూత్రాది నిచ. శారీరక సూత్రం అంటే అదే, శరీరము కలిగిన వాడు శారీరకుడు, శరీరీ. ఆ బ్రహ్మసూత్రాలు లాంటివి. అదే విషయాన్ని ప్రకరణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సదాముక్తి సుధార్ణవం అనేటువంటి ప్రకరణ గ్రంథం కూడా అటువంటి విషయాన్నే, ఏవి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత లాంటి ప్రస్థానత్రయ గ్రంథాలు ఏ విషయాన్ని అయితే తెలుపుతున్నాయో అదే విషయాన్ని ఈ గ్రంథం కూడా, అద్వైత గ్రంథ, నీవు బ్రహ్మమే అన్న విషయాన్ని తెలుపుతున్నది. కనుక ఈ వేదాంత శాస్త్ర ప్రతిపాదితమైనటువంటి అనుబంధ చతుష్టయమే, ఆ సంబంధమే వేదాంత తత్వజ్ఞానం కోసం మనం విచారణ చేయాలి. సక్రమంగా ఉందా, ఎవరికి, ఈ సాధకుడికి ఈ గ్రంథానికి మధ్య బంధం ఎలా ఉన్నది, అసలు ఈ సాధకుడి యొక్క అర్హత ఏమిటి, ఇదంతా కూడా. మామూలుగా ఈ సిద్ధాంతం ఉందే, అద్వైత సిద్ధాంతం, వేదాంత సిద్ధాంతం, ఈ సిద్ధాంతాన్నే వేదానాం అంతః, వేదాల్లో చివరిలో ఉన్నది. వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం అన్నమే. ఆ వాటిల్లో వేదాల్లో ఎట్లా ఉంది? కర్మకాండ ఉన్నది, ఉపాసనాకాండ ఉన్నది, జ్ఞానకాండ ఉన్నది. ఈ జ్ఞానకాండ అనేదే ఉపనిషత్తులుగా వేదాల యొక్క చివరలో ఉంటూ ఉంది. కాబట్టి ఈ ఉపనిషత్తులు వేదాంత సిద్ధాంతాన్నే తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి ఉపనిషత్తులనే వేదాంతములు అని అంటూ ఉన్నారు. అలాగే ఈ ఉపనిషత్తులు దేన్నైతే ప్రతిపాదిస్తున్నాయో, దేన్ని, ఆత్మతత్వాన్ని లేదా బ్రహ్మతత్వాన్ని,
తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనే విషయాన్ని కదా వివరిస్తున్నాయి. అలాగే ఈ బ్రహ్మసూత్రాలు కావచ్చు, అంటే అదే శారీరక మీమాంస వేదాంతం. ఆది శబ్దం, ఆది అన్నారే ఇక్కడ, సూత్రాదీని చ, శారీరక సూత్రాదీని, సూత్రాది అంటే సూత్రములో మొదలైనటువంటివి అని చెప్పేటప్పటికీ ఇక భగవద్గీత, గీతలు చాలా ఉన్నాయి, వశిష్ఠ గీత, రామగీత లాంటివి గీతలు. అంతేకాకుండా శంకరుల యొక్క తత్వబోధ, ఆత్మబోధ, వివేక చూడమని లాంటివి, విద్యారణ్య స్వామివారి పంచదశి లాంటి గ్రంథాలు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కృష్ణ శాస్త్రి గారు రచించినటువంటి సదాముక్తి సుధార్ణం లాంటి గ్రంథాలు, ఇవంతా కూడా ఆ ఉపనిషత్తులు దేన్నైతే ప్రతిపాదిస్తున్నాయో అదే విషయాన్ని చెప్తున్నాయి. కాబట్టి ఇవంతా కూడా వేదాంతం శబ్దంతో చెప్పవచ్చు. కనుక ఈ ప్రకరణ గ్రంథం తప్పనిసరిగా కూడా అటువంటిదే. ఎటువంటిది? ఉపనిషత్తులు ప్రమాణముగా తీసుకొని కదా మనం వేదాంతాన్ని చెప్పుకుంటున్నాం. అటువంటి ప్రమాణ గ్రంథమే ఇది. కాబట్టి అక్కడ ఉండేటువంటి విషయాన్ని బట్టి ఈ అనుబంధాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక రామాయణ గ్రంథం తీసుకున్నాం, అది అధ్యయనం చేసేటువంటి సాధకుడికి ఏ బంధంతో ఉన్నది అంటే కాలక్షేప బంధం, ధర్మాన్ని నిరూపిస్తాయి అవి. ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస కాదు, ధర్మ జిజ్ఞాస, ధర్మమును బోధిస్తాయి. తల్లి, తండ్రి, కొడుకులు, అన్నలు, తమ్ముళ్ళు, భార్య, భర్తలు ఎలా జీవించాలి అనే విషయాన్ని రామాయణం లాంటి ఇతిహాస గ్రంథాలు లేదా పురాణాలు తెలుపుతాయి. కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి ఈ విషయాన్ని అనుసరించి అనుబంధాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు అన్నానికి అధికారి ఎవరు? ఆకలి వాడు. అధికారి అంటే ఆఫీసర్ అని కాదు ఇక్కడ. అంటే ఎవరికి అర్హత ఉన్నది అంటే ఆకలి ఉన్నవాడికే. ఆకలి కాని వాడికి నువ్వు అన్నం ఎంత పెట్టినా కూడా వాడు తినడానికి వాడికి సహించదు, తినలేడు. అలాగే దప్పికున్నవాడే నీళ్ళకి అధికారి, జబ్బు ఉన్నవాడే మాత్రలకు, ఇంజెక్షన్కు, వైద్యానికి అధికారి, అర్హత వాడికే. అట్లా అని ఇక్కడ ఈ సదాముక్తి సుధార్ణవము అనే గ్రంథం కూడా ఎవరికి అవసరము? ఎవరు దీనికి అధికారి అంటే ఎవరికైతే మోక్షం కావాలా, ఎవడైతే ఆ మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలనుకుంటాడో వాడికే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అనుబంధ చతుష్టయం ఈ గ్రంథంలో ఉన్నదా, లేక ఇది కూడా ఏ పురాణం లాంటి గ్రంథాలైనా, కాలక్షేపానికి నవలనా అనుకోవచ్చు మనం. అందువల్ల ఏంటంటే ఈ 4 రకాలైన అనుబంధాలు ఉన్నాయి. ఈ అనుబంధాలను ముందు నిరూపించవలసి ఉంటుంది మనం. ఈ గ్రంథాన్ని చెప్పేటువంటి వక్త, బాబు ఇదో నిజంగానే ఈ గ్రంథంలో ఈ విషయం ఉన్నది, నీవు ఈ సాధన చేసి ఉంటే నీకు చెప్పేవాడు చెబితే నీకు లభ్యమవుతుంది అన్నట్టుగా అనుబంధ చతుష్టయం సరిపోతుందా లేదా ఇది కావాలి. ఈ 4 రకాల అనుబంధాలు ఉన్నాయే. ఇప్పుడు జన్య జనక సంబంధం అన్నాం అనుకోండి, తండ్రికి కొడుకు ఉండే సంబంధం. ఎందుకు? ఈ అబ్బాయి ఆ తండ్రికి పుట్టాడు కాబట్టి తండ్రి గారు చెప్పిన మాట వింటే వీళ్ళు బాగుపడతాడు. తర్వాత వృద్ధాప్యంలో కొడుకు యొక్క ధర్మం తండ్రి గారిని సక్రమంగా జాగ్రత్తగా పోషించడం, ఇదే కదా. అలాగే ప్రతి దాంట్లో అనుబంధం అంటుంది. ఈ గ్రంథంలో కూడా అనుబంధ చతుష్టయం ఉన్నదా లేదా అని మనం విచారణ చేయాలి. ఉంటేనే మనం చదవాలి, ఉంటేనే అధ్యయనం చేయాలి. లేకపోతే ఎందుకు? ఏం కాలక్షేపమా? ఇప్పుడు మిగిలిన పురాణాలన్నీ అట్లే ఉన్నాయి, ఎక్కడెక్కడో కొన్ని దాగి ఉన్నాయి. కానీ లేకపోతే ఇవి అనుబంధ చతుష్టాన్ని చూపించలేవు. ఈ విషయాన్ని మనం చూద్దాం. ఈ గ్రంథంలో ఆ అనుబంధ చతుష్టయం నిరూపించబడుతుందా? నిరూపించబడితే మనం అధ్యయనం చేస్తే, జాగ్రత్తగా బాగా వింటే, శ్రద్ధగా మనసు పెట్టి ఈ గ్రంథం కంప్లీట్ అయ్యేటప్పటికి మనకు ఇంతో అంతో 100% కాకపోయినా 190% అయినా మనం ధైర్యంగా అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను అని ధైర్యంగా చెప్పగలిగే స్థాయికి రావాలన్నమాట. అప్పుడే అనుబంధ చతుష్టయం సరిపడింది అని చెప్పచ్చు. ఇంతకు ఈ అనుబంధ చతుష్టయం ఏమిటో చెబుదామని అనుకుందామండి. తత్ర అనుబంధో నామ, ఏంటిది అనుబంధాలే? అధికారి, విషయ, సంబంధ,
ప్రయోజనాని, ఈ 4 అండి. పరస్పర సంబంధం, విచారించాల్సిన తత్వములే అనుబంధం అంటే. ఒకదానికి ఉండేటువంటి సంబంధం. సాధకుడిగా నేను ఏ గ్రంథాన్ని అనుసరిస్తున్నాను? సదాముక్తి సుధార్ణవం అనే గ్రంథాన్ని కదా. ఇప్పుడు మా ఇద్దరి మధ్య సరైనటువంటి తత్వం అనుబంధంగా ఉన్నదా లేదా? దీన్ని అనుబంధం అంటారు. విచారణ చేయవలసిన విషయం సక్రమంగా ఉందా లేదా? ఏ విషయంలో? నెంబర్ 1 అధికారి. ఇంతకుముందు చెప్పుకుంటే ఆకలి కొన్నవాడే ఆ అన్నానికి అధికారి అన్నట్టు. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసే అధికారి అంటే ఎవరికి అర్హత, ఎలిజిబిలిటీ అంటామే. ఇంటర్మీడియట్లో చేరాలంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అంతేగాని ఫెయిల్ అయినోడిని నాకు బాగా తెలివి ఉంది సర్టిఫికెట్ మాత్రం లేదు అనేవాడికి కూడా చల్లదు కదా మరి. కాబట్టి అర్హత ఎవరికి ఉన్నదో వాడే అధికారి. నెంబర్ 1 ఇది ఒకటి. రెండవది విషయం, సబ్జెక్ట్ ఏమున్నది ఈ గ్రంథంలో. మూడవది సంబంధం, ఈ చదివేటువంటి నేను లేదా వినేటువంటి మీరు, తర్వాత ఈ గ్రంథానికి ఎటువంటి సంబంధం ఉన్నది? విరోధ సంబంధమా, మిత్ర సంబంధమా, అనుసరించాల్సిన సంబంధమా? సంబంధాలని తెలుసు కదా, బంధుత్వ సంబంధాలు అన్నట్టు. నాలుగవది ప్రయోజనం. ఈ గ్రంథాన్ని మనం చెప్పుకుంటామండి చాలా రోజుల పాటు, మీరు వింటూ ఉంటారు. ఏమిటి ప్రయోజనం తెలియాలి? కాలక్షేపం కోసమా? పురాణం అయితే పురాణ కాలక్షేపం కోసం ఎందుకండి? బ్రహ్మాండంగా ఇప్పుడు ఈరోజు రేపటి నుంచి క్రికెట్ వస్తుందంటే ఎక్కడో బాగా చూస్తూ కూర్చోవచ్చు. కాబట్టి ఈ గ్రంథం యొక్క ప్రయోజనం ఏమిటి అన్నప్పుడు ఈ 4 అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనము ఈ గ్రంథంతో మనకు సరిపడతాయా, ఏ విధంగా ఉన్నాయో విచారణ చెయ్యాలండి. ఫస్ట్ది అధికారి, అర్హత. ఎవరికి అర్హత? ఈ శ్రవణం చేసేవాడికి, అధ్యయనం చేసేవాడికి ఉండవలసిన అర్హత. వాడినే కదా అధికారి అంటున్నాం, అర్హత కలిగిన వాడు. అది ఏం చెప్తుందో చూద్దామండి. మూలంలో అధికారీతు విధివధతీత వేదాంగత్వేనాపాతతో అధిగతాఖిల వేదార్థో అస్మిన్ జన్మని జన్మాంతరేవ కామ్య నిషిద్ధ వర్జన పురస్సరం నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త ఉపాసన అనుష్ఠానేన నిర్గత నిఖిల కల్మషతయ నితాంత నిర్మలస్వాంత సాధన చతుష్టయ సంపన్న ప్రమాత. ఈ ప్రమాత తెలుసుకునేవాడు, ఈ గ్రంథంలో ఉన్న విషయాన్ని తెలుసుకునేవాడు ఎలా ఉండాలో చెప్తోంది. వీడు ఎలా ఉండాలంట? ఈ జన్మలోనూ కొంతమంది ఈ జన్మలో చేయకుండా ఉంటారు, గత జన్మలోనే సాధించి ఉంటారు. కాబట్టి ఈ జన్మ కావచ్చు, లేక గత జన్మల్లో కావచ్చు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? శాస్త్రాలు అంటే వేదాలు, వేదాంగాలు. వాటిని అధ్యయనం చేసిన వాడుగా ఉండాలి. అది ఆ వేదాలు కావచ్చు, లేదా వేదాల్లో చెప్పిన విషయాలను తెలియపరిచేటువంటి విషయాలు, అవి పురాణాల్లో కావచ్చు, లేదా ఇటువంటి ప్రకరణ గ్రంథాలు కానీ ఈ జన్మలో అయినా లేక గత జన్మల్లో అయినా బాగా గురువు దగ్గర కూర్చొని అధ్యయనం చేసిన వాడుగా ఉండాలి. అధ్యయనం చేసినప్పుడు ఏమై ఉంటుంది? అదంతా బాగా అవగతమై ఉంటుంది మనకు. అలాంటి వాడు. అంతేకాకుండా కేవలం శాస్త్రాధ్యయనమే కాకుండా ఈ కామ్యకర్మలు, ఈ నిషిద్ధ కర్మలు చేయకుండా కొన్ని కర్మలు కోరికలతో ఉంటాయి. కొన్ని నిషిద్ధ కర్మలు అంటే పనికిరానేటి. మాంసం నా భక్ష్యామి, మాంసం తినరాదు. సురా నా పిబేత్, సుర అంటే తాగేది మందు, అంటే బ్రాందీలు, విస్కీలు, సారాయిలు. ఇవి నా పిబేత్ అన్నది శాస్త్రం. మత్తు పానీయాలు త్రాగరాదు, నిషిద్ధం. కాబట్టి కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు అన్నీ త్యాగం చేసిన వాడిగా ఉండాలి. నువ్వు వదిలిపెట్టిన వాడిగా ఉండాలి. వదిలిపెట్టేసి ఏం చేసేవాడిగా ఉండాలి? నిత్యం చేసే సహజ కర్మలు, నైమిత్తిక కర్మలు, నిమిత్తాన్ని అనుసరించి చేసేటువంటివి. ప్రాయశ్చిత్తం, ఏదో తప్పు జరిగిపోయింది దానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తాను పశ్చాత్తాపపడేటువంటి వాడు. ఇకపోతే ఉపాసన, దైవోపాసన చేసినటువంటి వాడు. ఇటువంటి వాడు దీనికి అర్హత. అంతేకాదు చివరికి చెప్తున్నాడండి,
నిర్మల అంతఃకరణము గల. అది ఈ నిష్కామ కర్మ ఉపాసనల వల్ల ఏమైంది, అంతఃకరణం నిర్మల పడిపోయింది. ఈ జన్మలో కావచ్చు, గత జన్మలోనూ ఉండొచ్చు. అటువంటి వాడు ఇంకా సాధన చతుష్టయ సంపన్న ప్రమాత. ఎవడు ఈ గ్రంథాన్ని చదివి తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకునేవాడు ఎవడయ్యా అంటే సాధన చతుష్టయ సంపన్నత కలిగిన వాడు, సాధన చతుష్టయ సంపదను పొందినటువంటి వాడు. అదండి వాడు. ఈ విషయాన్ని సాధన చతుష్టయ సంపద అంటే ఏంటో తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఈ నాలుగింటిని చెప్పుకుంటే మనం ఏవి నాలుగు ఇప్పుడే చెప్పుకున్నామే. ఒకటి అర్హత, అదే అర్హత అంటే ఎవడు అధికారి. రెండవది సబ్జెక్ట్, గ్రంథంలో ఎటువంటి విషయం ఉన్నది, ఈ అధ్యయనం చేసేవాడికి గ్రంథానికి ఎలాంటి సంబంధం ఉన్నది, ఈ గ్రంథం అధ్యయనం చేస్తే ఏంటి లాభం, ప్రయోజనం ఏమిటి, ఈ నాలుగిటి విషయాన్ని మనం ఒకటి అధికార విషయంగా చెప్పుకుంటూ ఈ చెప్పాం. శుద్ధ అంతఃకరణం ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక సాధనా చతుష్టయ సంపద పొంది ఉంటాడు. ఈ సాధనా చతుష్టయ సంపద అంటే 4 రకాలైన సాధన అనేటువంటి సంపదను పొందినవాడు, అంటే ఎలిజిబిలిటీ సాధించినవాడు. అటువంటి వాడు దీనికి అధికారి అని చెబుతూ ఉన్నాడు. కనుక మిగిలినటి మనం చూద్దాం. ఆ సాధనా చతుష్టయ సంపద ఏంటో ఇంకా చెప్పాడండి. వీడు ఏ విధంగా ఉంటాడంట చూడండి. ప్రశాంత చిత్తాయ జితేంద్రియాయ ప్రహీన దోషాయ యదోక్తకారిణే గుణాన్వితాయ అనుగతాయ సర్వదా ప్రదేయమేత సతతం మూర్ఛవే. ఏ విధంగా ఉండాలా అతడు, ఆ సాధకుడు, ఆ అధికారి, అర్హత కలిగిన వాడు అంటే ప్రశాంత చిత్తాయ, చిత్తము ప్రశాంతతతో ఉండేవాడు. ఎంతసేపు రజోగుణంతోనో తమో గుణంతోనో ఉండేవాడు కాదు, హాయిగా శాంతంగా ఉండేటువంటి గుణం ఉండాలి. జితేంద్రియాయ, ఇంద్రియాలను జయించినవాడు అంటే ఈ జ్ఞానేంద్రియాలను అంతరేంద్రియమైన మనోబుద్ధులను కూడా తన వశములో పెట్టి అవి ఎట్లా నడిపితే అట్లా పరిగెత్తిపోయేవాడు కాకుండా తన అదుపులో ఇంద్రియాలను, అంతరేంద్రియ బహేంద్రియాలను అదుపులో పెట్టుకున్నవాడు. ఇంకా ప్రహీన దోషాయ, ఎలాంటి తప్పులు చేయకుండా ఉండేవాడు. అంటే ఇక్కడికి వస్తే డౌట్ వస్తుంది, ఏమండి జీవితంలో తప్పులే కాదు అదే పర్సంటేజ్ అనుకోండి. ఎప్పుడు దోషాలు లేకుండా జీవితాన్ని గడిపేవాడు. ఇంకా యథోక్తకారిణే, తగిన విధంగా ఆచారం కలిగినవాడు. గుణాన్వితాయ, మంచి సద్గుణాలు కలిగినవాడు. అంతేకాదండి, అనుగతాయ సర్వదా, గురువును ఎల్లప్పుడూ అనుసరించేవాడు. గురువుని అనుసరించి గురువు యొక్క మాటలనే నమ్మకంగా పెట్టుకొని అధ్యయనాలు సాధనలు చేసేవాడు అటువంటి వాడు. ఇంకా ముముక్షువే, మోక్షం కావాలా అని ఉండేవాడికి ఏమండి సతతం ఎల్లప్పటికి కూడా ఇటువంటి తత్వజ్ఞానాన్ని బోధించాలి అన్నారండి. ఇది ఈ సాధకుడు ఎలాంటి లక్షణాలు పొంది ఉండాలనో ఇక్కడ చెప్పడం జరిగింది. ఇకపోతే అధికారి లక్షణాలలో మనం సాధనా చతుష్టయ సంపద అంటే ఏంటో తర్వాత చూద్దాం. తర్వాత రెండవ విషయం చూద్దాం. అనుబంధ చతుష్టయంలో సబ్జెక్ట్ ఎట్లా ఉండాలనో గ్రంథంలో ఏమి చూడండి. ఇక్కడ విషయం ఎట్లా ఉండాలి అంటే అజ్ఞానం చేత లేదా అవిద్య చేత మనం ఏం చేస్తున్నాం, ఆత్మ అంటే బ్రహ్మమే, అంటే ఏంటి, సత్చిత్తానందమే, సర్వత్రా వ్యాపించి ఉన్నదే, అది నేనే, అహం నేనే. అయినా ఏం చేస్తున్నాం, పరమాత్మ పరబ్రహ్మ లక్షణమేమో సర్వజ్ఞత్వం, అంతటా తెలిసినటువంటిది, సర్వవ్యాపకం, అది నిత్య శుద్ధ బుద్ధ అని చెప్పుకుంటమే, నిత్యము ఎల్లప్పటికీ ఉండేది, అది జ్ఞానమయమైంది. అట్లా దాన్ని నేను, అటువంటి స్వరూపమైన నేను ఏమనుకుంటున్నాను తెలిసినా, ఇప్పుడు కించిగ్గుని కొంచెమే నాకు తెలుసు, నేను పుట్టాను, శరీరం పుడితే నేను పుట్టాను, శరీరం చచ్చిపోతే నేను చచ్చిపోయినా, నేను అన్నది అహం, ఆత్మ బ్రహ్మ. అయినా ఏం చేస్తున్నాం,
ఈ ఆత్మ లక్షణాలు కాకుండా అనాత్మ లక్షణాలను మన మీద రుద్దుకుంటున్నాం, పూసుకుంటున్నాం. కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసి ఆత్మ కానటువంటి లక్షణాలను, నశించేటువంటి లక్షణాలు, దేహ లక్షణాలను ఆరోపించుకుంటున్నాం కదా. అందువల్ల అటువంటి భావాలను వదిలేసి శుద్ధ చైతన్యం, కేవల జ్ఞానం, ప్రజ్ఞానం, బ్రహ్మ, అటువంటి శుద్ధ బ్రహ్మమే ఈ మనం చెప్పుకునేటువంటి సదాముక్తి సుధార్ణవంలో దీంట్లో ఉన్నటువంటి సమస్త వేదాంత వాక్యాల్లో విషయమై ఉన్నది. ఏమండి? కాబట్టి ఇక్కడ ఈ గ్రంథంలో ఉన్న సబ్జెక్టు ఏదంటే అది ఫైటింగ్లు, డ్యాన్సులు, ఇంకేదో కల్పితాలో కాకుండా బ్రహ్మవే నీవు అని చెప్పగలిగిన విషయం ఉందండి. జీవేశ్వరులు వేరు కాదు, ఈ జీవుడు ఈశ్వరుడు ఒకటే స్వరూపం అని తెలియజేస్తున్నది. ఎందుకని నువ్వు ఒకటే అనుకుంటావేమో, జీవ చైతన్యం ఒకటే, ఈశ్వర చైతన్యము ఒకటే. తేడా ఎందుకున్నది? ఉపాధితో. ఉపాధి అంటే ఇంకొక దాని ద్వారా తెలియబడేటప్పటికీ ఆ ఉపాధి వల్ల వేరుగా కనిపిస్తున్నది. కానీ ఈ రెండు కూడా శుద్ధ చైతన్యమే. శుద్ధ చైతన్యమే బ్రహ్మ, బ్రహ్మమే జీవుడుగా, బ్రహ్మమే ఈశ్వరుడుగా. ఎందుకని? ఈశ్వరుడు అనేటప్పటికీ మాయా అనే ఉపాధితో కలిసేటప్పటికీ శుద్ధ చైతన్యం, బ్రహ్మ చైతన్యం ఈశ్వరుడుగా తయారైంది. అజ్ఞానము లేదా అవిద్య అనే ఉపాధితో వచ్చేటప్పటికి జీవుడిగా తయారైంది. కాస్త ఉపాధులను తొలగించి చూస్తే ఉన్నది ఒకే ఒక బ్రహ్మస్వరూపం. కాబట్టి ఇటువంటి విషయం ఉందండి ఈ సదాముక్తి సుధార్ణవంలో. కాబట్టి పూర్తి అధ్యయనం చేస్తే మన భావాలన్నింటినీ క్రోడీకరించేసి, ఇదిగో బాబు నువ్వు ఈ భావన పెట్టుకొని ఉన్నావు, వాడెవడో చెప్పాడు, ఒకడు బౌద్ధ మతాన్ని పెట్టిన ఆయన, ఇంకొకడు చార్వాకుడు ఏదో చెప్పాడు, ఇంకొక ద్వైతి ఏదో చెప్పాడు, ఇంకొక యోగి ఏదో చెప్పాడు. చూడు, అర్థం చేసుకో నువ్వు. ఇదంతా తప్పుడు అభిప్రాయం కాదా వాళ్ళు చెప్పింది? ఆలోచించి చూడు అంటుంది శాస్త్రం. అన్నిటినీ తీసుకొని విమర్శించి ఓ అద్వైతి, ఇప్పటికైనా నా మాట వినవయ్యా, విను, చూడు, నువ్వు ఆలోచించు, నేను చెప్పేది కాదు అంటుంది ఈ శాస్త్రం. ఇది విషయం. ఇక మూడవది సంబంధం. ఈ అనుబంధ చతుష్టయంలో సంబంధం ఏంటి? ఈ శాస్త్రం తెలుసుకునేటువంటి నా సాధకుడికి ఈ గ్రంథానికి మధ్యలో ఉండేటువంటి సంబంధం ఏమిటి అంటే, బోధించబడేది ఏంటి? ఇక్కడ బ్రహ్మ ఆత్మ ఐక్యం, ఈ జీవాత్మకి బ్రహ్మకి మధ్య ఐక్యం. ఏది బోధిస్తున్నది? వేదాంత శాస్త్రమే. కాబట్టి ఈ బోధ్యమైనటువంటిది బ్రహ్మాత్మ స్వరూపం, బోధించేది గ్రంథం. కాబట్టి ఏముంది ఇక్కడ? విషయమేమో బ్రహ్మ ఆత్మకి సంబంధం, బోధించేది ఈ శాస్త్రం కదా మనకు తెలుపుతోంది. ఈ రెంటి మధ్య ఎటువంటి సంబంధం ఉంది తెలిసిన? బోధ్య బోధక భావ సంబంధం అంటారండి. అంటే గ్రంథమేమో జీవబ్రహ్మల ఐక్యాన్ని స్వరూపం ఉండే విషయము, అది బోధించేది బోధకం, అంటే బోధించేది ఈ సదాముక్తి సుధార్ణవము అనేటువంటి వేదాంత గ్రంథం. కాబట్టి రెంటి మధ్య బోధ్య బోధక భావ సంబంధం మంచి సంబంధమేనండి. అట్లానే ఈ విషయం ఇంతకుముందే చెప్పాం, బ్రహ్మ ఆత్మ ఐక్యం. ఆ విషయానికి శాస్త్రానికి మధ్య ఇంకా ఎట్లా సంబంధం ఉందయ్యా అంటే, ప్రతిపాదక సంబంధం. శాస్త్రము ప్రతిపాదిస్తున్నది ఈ సదాముక్తి సుధార్ణవం అనే గ్రంథం ఒక 6 అధ్యాయాలతో ప్రతిపాదిస్తున్నది. ఎవరిని? నీవు జీవుడు కాదు, నీవు బ్రహ్మమే అని సబ్జెక్ట్ను ప్రతిపాదిస్తున్నది. ప్రతిపాదక సంబంధం అది ప్రతిపాదిస్తున్నది. ఇప్పుడు ఏ భావాన్ని ప్రతిపాదిస్తున్నది? నిన్ను బ్రహ్మగా చేసేటువంటి ప్రతిపాదన చేస్తున్నది. కాబట్టి ఇక్కడ ప్రతిపాదక భావ సంబంధం ఉన్నది. ఇంకా ప్రాపక భావ సంబంధం. నువ్వు బాగా శ్రద్ధగా
బాగా అధ్యయనం చేస్తే నీకు ముక్తి అనేది ప్రాప్యమవుతుంది. కాబట్టి ఈ గ్రంథము నీకు ఆ ప్రాప్తి చేసేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఈ ఇద్దరి మధ్య ప్రాప్య ప్రాపక భావ సంబంధం, అట్లాగే జన్య జనక సంబంధం, జనక సంబంధం పుట్టించేది. అంటే ఈ గ్రంథం నీకు ఏం పుట్టిస్తుంది? జన్యం ఏం కలిగిస్తుంది? నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి నీవు బ్రహ్మమే అన్న జ్ఞానాన్ని పుట్టిస్తుంది. కనుక జన్య జనక భావ సంబంధం కూడా ఉంది ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసేవాడికి. కాబట్టి పర్వాలేదండి, మంచి సంబంధమేనండి. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసేయచ్చు అంటామే మనం. అదే కదా సంబంధం మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనేది. సరే, ఇప్పుడు మనం ఈ 4-5 రకాలైన సంబంధంతో ఈ గ్రంథాన్ని మంచి గ్రంథమే అని తేల్చేయగలిగాం. ఇక 4వ విషయాన్ని చూద్దామండి. ప్రయోజనం, లాభం. దీన్ని అధ్యయనం చేస్తే ఏంటి లాభం? అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేస్తే ఏం లాభం? సంబంధం చూసాం. సరే చూద్దామండి. ఏంటి సంబంధం అంటే ఇక్కడ జీవ బ్రహ్మైక్య రూప, ఇదే కదా ప్రమేయము. తెలియబడేది ఏంటి? జీవుడు బ్రహ్మ ఒకటేననే విషయం తెలియబడుతుంది. తెలియబడినప్పుడు ఏమవుతుందండి? ఇంతవరకు అజ్ఞానం ఉంది కదా, కాబట్టి అజ్ఞానం పోతుంది. అజ్ఞానంతో ఏమనుకుంటున్నాం మనం? అహం జీవోస్మి, నేను జీవుణ్ణి. ఇదే అజ్ఞానం. ఎప్పుడైతే ఈ గ్రంథము ద్వారా నేను జీవుణ్ణి కాదయ్యా బ్రహ్మము అన్నది ఎప్పుడైతే తెలియబడుతూ ఉంటుందో అజ్ఞాన నివృత్తి అయిపోయిందండి. అజ్ఞానం పోయింది. ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో దానివల్ల ఏమైంది? దుఃఖ నివృత్తి అయింది. అజ్ఞానం ఎప్పుడైతే పోతుందో దుఃఖం పోతుంది. ఇప్పుడు నీవు ఇంతవరకు నేను పరిమితి కలిగిన వాడిని, నేను ఈ రోగిష్ఠుణ్ణి, నేను ఇది అని శరీరమనో బుద్ధులతో పోల్చుకొని కదా చెప్పుకుంటున్నావు. ఇప్పుడు ఎప్పుడైతే నీ అజ్ఞానాన్ని తొలగించేశారో నువ్వు కించిజ్ఞుడవు, ఇవి భావాలన్నీ తొలగిపోయాయి. ఇంకా నీకు దుఃఖం అన్నది, దుఃఖం కలిగినా అది శరీరమనో మనసులకు కలిగినది, నాకు సంబంధించింది కాదు అన్న విషయం ఎప్పుడైతే తెలిసిపోతుందో దుఃఖ నివృత్తి కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక ఆయన రామయ్య అనేవాడు ఉంటాడు పల్లెటూరులో ఒకప్పుడు. ఇప్పుడంతా ఫోన్లు వచ్చేసాయనుకోండి. ఒక టెలిగ్రామ్ వచ్చింది రామయ్యకి. ఏ రామయ్య అయినా ఎస్ రామయ్య ఎగిరిపోయింది. టెలిగ్రామ్లో రామయ్యకి సన్ డైడ్ అని వచ్చింది. అంటే కుమారుడు చనిపోయాడని. వాడు ఎక్కడో ఉన్నాడు, ఏ మెడ్రాస్లోనో ఢిల్లీలోనో. టెలిగ్రామ్ వచ్చి తెచ్చిన ఆయన పోస్ట్ మ్యాన్ ఇంట్లో ఇచ్చాడు. వీళ్ళందరూ బోర్మని నేర్చినారు. అంతే కదా, సన్ డైడ్, కుమారుడు చనిపోయాడు. రామయ్య ఇంట్లో ఇచ్చాడు. అయితే అదే ఊరిలో ఇంకొక ఆయన సి రామయ్య ఉన్నాడండి. సి రామయ్య కొడుకు కూడా ఎక్కడో ఉన్నాడు, కలకట్టాలోనో ఢిల్లీలోనో ఎక్కడో. వాస్తవానికి చనిపోయింది ఎవడు? సి రామయ్య కొడుకు. ఇప్పుడు టెలిగ్రామ్ ఇచ్చింది ఎవరికి? ఎస్ రామయ్యకు. కాసేపటికి అర్థమైపోయింది అన్నమాట, తెలిసిపోయింది వీళ్ళకి విషయం. చనిపోయింది ఎస్ రామయ్య కొడుకు కాదు, సి రామయ్య కొడుకు అని. ఇంతవరకు ఏడ్చిన వాడు ఏం చేస్తాడండి? ఇప్పుడు నవ్వుతాడు. అరే పిచ్చివాడా, వాడు అట్టిచ్చాడు రా, మన ఇంట్లో ఇచ్చినాడే అని. చూసారా ఏమైంది? ఇంతవరకు అజ్ఞానము చేత తను అని భావించింది ఎప్పుడైతే నష్టపోయాను అనుకున్నాడో, తన బిడ్డను పోగొట్టుకున్నాను అనుకున్నాడు, బోర్మని ఏడుపు వచ్చేసింది. ఇప్పుడు తన బిడ్డ కాదు అంటూనే ఏడిపోయిందే లేదా? అలాగే ఈ అద్వైత జ్ఞానం ఏం చేస్తుంది? ఈ గ్రంథం అంటే నీ అజ్ఞానాన్ని ఎప్పుడైతే పోగొడుతుందో ఇక దుఃఖ నివృత్తి పోతుంది. దుఃఖ నివృత్తి ఎప్పుడు పోయిందో నీవు పరిమితుడు కాదు, సర్వత్రా వ్యాపించి ఉన్న బ్రహ్మ చైతన్యము నీవు అంటూనే పరమానంద రూపమైన పరబ్రహ్మ ప్రాప్తి కలుగుతుందండి. నేనే పరబ్రహ్మను అన్నది కలుగుతుంది. అంటే ఏమైంది? దుఃఖ నివృత్తి కలిగింది, పరమానంద ప్రాప్తి కలిగింది. ఆత్యంతక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, ముక్తి. ఇదేనండి మోక్షం అంటే. ఇదే మోక్షం అంటే. ఏదో కాదు, ఇక అక్కడెక్కడికో ఏ లోకానికి పోవడం కాదు. ఏ లోకానికి పోయినా అక్కడ తిప్పలు తప్పవు, అక్కడ కష్టాలు తప్పవు.
అందువల్లనే ఇక్కడ శోకం పోతుందని చెప్పుకుంటమే. ఇంతకుముందు మనం చాందోగ్యోపనిషత్తులో నారద మహర్షి గొప్ప భక్తుడు కదండి, సనత్ కుమారుడు దగ్గరికి పోయి అక్కడ అడుగుతాడనమాట, నేను 64 విద్యలు తెలుసుకొనున్నాను స్వామి, అయినా తరతి శోకం ఆత్మవిత్, నా శోకం దుఃఖం పోనే లేదు, కాబట్టి ఆత్మవిత్, ఆత్మను తెలుసుకుంటేనే శోకం పోతుంది అంట కదా, కాబట్టి నాకు ఆత్మవిద్యను బోధించండి అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు భూమా విద్యను, ఆత్మవిద్యను బోధిస్తాడు. కాబట్టి తరతి శోకం ఆత్మవిత్ అని చెప్తున్నది ఉపనిషత్తు. కనుక ఈ గ్రంథం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే నీ దుఃఖాన్ని పోగొడుతుంది, తర్వాత నీకు ఆనంద ప్రాప్తి. అంటే మళ్ళీ ఆనంద ప్రాప్తి అంటే విషయానందము కాదది, నీ స్వరూపానందమే. నీ స్వరూప ఆనందాన్నే పొందుతావు. స్వరూపమే బ్రహ్మం కనుక బ్రహ్మరూప ప్రాప్తి. ప్రాప్తి అంటూనే లభించింది కాదు, ఇంతకుముందు నిన్న చెప్పుకున్నామే. ప్రాప్యము, కర్మల వల్ల 4 లభ్యమవుతాయి, ఉత్పాద్యము, ప్రాప్యము, సంస్కార్యము, వికార్యము అని. అలాగా ప్రాప్తించేది కాదు. మళ్ళీ నెలబడు ఉద్యోగం చేస్తే జీతం లభించినట్టు లభించేది కాదండి మోక్షం, బ్రహ్మ ప్రాప్తి. ప్రాప్తస్య ప్రాప్తి, అప్రాప్తస్య ప్రాప్తి 2 ఉన్నాయి. లభించినదే లభించుట, ఇంతవరకు లభ్యం కానిది లభ్యమవుట, ఈ 2 రకాలండి. లభించినదే లభించుట అంటే పోలేదు, పోయింది అనుకున్నావు, ఇప్పుడు దొరికింది అంటున్నావు. మోటార్ సైకిల్ బయట పెట్టి సత్సంగానికి వచ్చావు, ఆ మోటార్ సైకిల్ ప్యాంటు జోబీలో మూల పడిపోయి ఉండాలి, అది ఎదిగినావు కనిపించలే, పోయింది అనుకున్నావు. పోయింది అనుకున్నావు అంతే, అంతా వెతికావు కనిపించలే. అందరూ అడిగారు ఏంటండి వెతుకుతున్నావని, ఈ మాదిరి కీ పోయిందండి అంటున్నావు. బాగా ఎతకయ్యా నీ జోబీలో, అప్పుడు జోబీలో చూసి దొరికిందంట. అంటే ఎక్కడ పోయింది, ఎక్కడ పోలా, తన జోబీలో ఉంది. కాబట్టి దీన్నేమన్నారు, ప్రాప్తస్య ప్రాప్తి, ప్రాప్తించి ఉన్నదే తాను మర్చిపోయాడు సరిగా వెతక్క, తనకి సరిగా కనిపించలే అంతే. అలా కాల ఈ నెల నుంచి పనిచేసావు, ఇంతవరకు జీతం రాలే, 2వ తేదీకి బడ్జెట్ రాలే, అక్కడ ఏదో అసెంబ్లీలోనో మండలిలోనో పాస్ కాలే, కాబట్టి 5వ తేదీ వరకు నీకు జీతం రాలే, 5వ తేదీకి వచ్చింది. కాబట్టి అప్రాప్తస్య ప్రాప్తి, లభ్యం కానిది ఇంతవరకు ఈరోజు వచ్చింది జీతం. కాబట్టి ఆత్మ లేక బ్రహ్మము అనేది ఈ మోటార్ సైకిల్ కీలాగా ఉన్నదే, అది ఇప్పుడు ఇచ్చేది కాదు. సాధన చేసి నేను పొందుతాననేవాడంతా ఫూల్ అంటుంది శాస్త్రం. నీవేనయ్యా బ్రహ్మము, నీవు బ్రహ్మస్వరూపాన్ని అయిన దాన్ని అజ్ఞానము చేత, అవిద్య అన్న ఉపాధి వలన నీ స్వరూపాన్ని మర్చిపోయావు. ఎలాగైతే నీ స్వస్వరూపాన్ని మర్చిపోయి స్వప్నంలో అడుక్కుంటున్నావో అలాగా. కాబట్టి ఇది బ్రహ్మప్రాప్తి, ఆత్యంతక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి ప్రయోజనం. సరేనండి, కొంచెం మిగిలిపోయింది మనకు. మొట్టమొదట్లో అధికారి లక్షణం చెప్పుకుంటూ ఉన్నాం. అధికారి యొక్క లక్షణం, ఆ అధికారి లక్షణంలో అధికారిని గురించి చెప్పుకుంటూ మనం సాధనా చతుష్టయ సంపత్తి కలిగి ఉంటేనే వాడు అధికారి అవుతాడు అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు స్వామి కృష్ణశాస్త్రి గారు 32వ శ్లోకంలో. శ్రవణస్య వివేకాద్యాః జ్ఞానస్య శ్రవణం సదా ముక్తే జ్ఞానం సాధనం స్యాత్ క్రమాత్ ఇది నిగద్యతే. శ్రవణస్య వివేకాద్యాః, వివేకము మొదలైనటువంటి వాటి ద్వారా నువ్వు శ్రవణం చెయ్యి అన్నాడండి. అంటే వివేకాదులు అంటే ఇప్పుడు వస్తాయి మనకు, నిత్యానిష్ట వస్తు వివేకం మొదలైనటువంటి సాధనా చతుష్టయ సంపద, అది దానికి శ్రవణానికి కావలసిన సాధనాలవి ఎప్పుడైతే వచ్చేసినాయో
ఇప్పుడు ఏమైంది? నువ్వు ఆ సాధన చతుష్టయ సంపాదించేసిన తర్వాత వివేకాదులతో జ్ఞానస్య శ్రవణం సదా, ఎప్పుడైతే నీకు బాగా శ్రవణం, అంటే శ్రవణానికి సాధనలు ఈ వివేకాదులు, ఇవి ఎప్పుడైనా వచ్చినాయో శ్రవణం చేసావు. శ్రవణం చేస్తే ఏమైంది? జ్ఞానస్య, జ్ఞానం కలిగింది. జ్ఞానం కలిగితే ఏమైంది? ముక్తి జ్ఞానం సాధనం. జ్ఞానం దేనికి సాధనం? ముక్తి. కాబట్టి క్రమంగా ఇదండి పద్ధతి. అంటే సాధనా చతుష్టయ సంపదలో చెప్పినటువంటి వివేకాదులు ఈ శ్రవణానికి కావలసిన సాధనాలు. ఈ శ్రవణం, గురువు దగ్గర మంచి పాఠాన్ని వినడం, ఇది జ్ఞానానికి సాధనం. మరి జ్ఞానం మోక్షానికి సాధనం అని చెప్పాను. కనుక వీడికి మొదట్లో ఇంతకుముందు చెప్పుకున్నామే ఒక శ్లోకంలో, సాధకుడికి ప్రశాంత చిత్తాయ అని, అలాగే ఇంద్రియ నిగ్రహం లాంటివి అవన్నీ ముందు పొంది ఉండాలి. నిషిద్ధ కర్మలు లాంటివి, కామ్యకర్మలు లాంటివి వదిలేసుకొని ఉండాలి. అంటే ఏంటి ఇక్కడ అర్థం? కామ్యకర్మలు కాకుండా ఫలాన్ని ఆశించకుండా చేసేటువంటి కర్మలు, లేదా నిత్య నైమిత్తిక కర్మలు, ఇవి మాత్రమే చేస్తూ భగవంతుణ్ణి ఉపాసన చేసినటువంటి వ్యక్తికి చిత్తశుద్ధి, ఏకాగ్రత పొందాడు వాడు. అటువంటి వాడు ఇక సాధనా చతుష్టయ సంపదను పొందాలి. వీడికే అర్హత, వీడే అధికారి. ఇప్పుడు చూద్దామండి సాధనా చతుష్టయ సంపద ఏంటో చూద్దాం. 4 రకాల సంపదలండి ఇది. ఈ సంపద నాలుగు రకాలు. 4 రకాలు ఎందుకు? ఏంటండి, ఒకటే కదా సంపద అనేటప్పటికంటే కరెక్టే. ఇప్పుడు ఒక వ్యక్తిని, అయ్యా నువ్వు ఎటువంటి షావుకారో చెప్పవయ్యా అంటే ఏం చెప్పాడు తెలుసా? నాకు 20 ఎకరాల పొలము, 20 కేజీల బంగారు, 20 కంపెనీల్లో షేర్సు, 20 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్ని చెప్పాడు. అలాగే ఇది కూడా. ఇంకొక ఆయన అట్లా కాకుండా, నాకు పొలం ఏం లేదు, 1 ఎకరానే ఉంది, 200 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అన్నాడు అనుకోండి. కాబట్టి ఎట్లు చెప్పినా కూడా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసినా, ఏది తిప్పి ఏది వెనక ముందు తిప్పినా కూడా ఇదంతా కూడా సాధన చతుష్టయం. నా సాధనలకు కావలసిన 4 రకాలైన సంపద ఏంటో చూద్దామండి. 1వది నిత్య అనిత్య వస్తు వివేకం. ఏది నిత్యము ఏది అనిత్యమో తెలుసుకుండే విచారణ. 2వది ఇహ అమూత్ర ఫలభోగ విరాగము. ఇహలోకం కానీ పైలోకాల పట్ల లాభాలు, పైలోకాల్లో పొందే ఫలములు ఉన్నాయే వాటి పట్ల వైరాగ్యం. 3వది శమాది షట్క సంపత్తి. శమము మొదలైన 6 సంపాదించడం. 4వది ముముక్షుత్వం. ఇవి 4 సాధనా చతుష్టయ సంపద అంటారండి. సరే, ఒక్కొక్క దాన్ని ఇంతకుముందు గతంలో మనం వేదాంత బోధలో చాలా గొప్పగా విచారణ చేసి ఉన్నాం. వేదాంత బాలబోధ అనే గ్రంథంలో కూడా సాధనా చతుష్టయ సంపదను బాగా విచారణ చేసి ఉన్నాం. ఇప్పుడు మరి అంతగా చెప్పవలసిన అవసరం లేదు అనుకుంటాను. మీరంతా విని ఉన్నారు కనుక, బాగా ఆకళింపు చేసుకొని ఉన్నారు కనుక, కొద్దిగా లైట్గా అయినా చెప్పకపోతే బాగుండదు కనుక కొద్దిపాటి దాంతో ముగించుకున్నాం. 1వది నిత్య అనిత్య వస్తు వివేకం. సూత్రం ఏం చెప్తున్నది? నిత్య అనిత్య వస్తు నిర్ధారణాకారేణ వివేకేన విశిష్టత్వం నిత్య అనిత్య వస్తు వివేక. ఇది సూత్రం అండి. అంటే ఏది నిత్య వస్తువో, అంటే 3 కాలములలో నశించకుండా సత్తు వస్తువు ఎప్పటికీ ఏదైతే ఉంటుందో అది. అలాగే ఏది అనిత్యమో, అంటే మార్పులు చెందుతూ ఒకప్పుడు లేకుండా పోతుందో, ఈ 2 ఏది నిత్యము ఏది అనిత్యము 2 నిర్ధారణ చేసుకుంటే జ్ఞానం ఏదో దాన్ని నిత్య అనిత్య వస్తు వివేకం. ఇది ముఖ్యంగా ఉండాలండి. ఎందుకంటే మనం ఏమనుకుంటూ ఉంటాం,
యక్ష ప్రశ్నలని వస్తుందండి భారతంలో. అక్కడ చెప్తాడు యమధర్మరాజు వేసిన ప్రశ్నకు ధర్మరాజు, అంతటికంటే గొప్ప విశేషం ఏంటయ్యా అంటే, యమధర్మరాజా, ప్రతి ఒక్కడూ చనిపోతాడని తెలుసు, అయినా తాను చావను, తాను ఎప్పటికీ ఉండేవాడిగా అనుకుంటూ జీవిస్తాడంట. చూడండి, తాను చనిపోయేది వాస్తవం తెలుసు, అయినా తాను ఎప్పటికీ ఉంటాను అనుకుని జీవిస్తాడంట. ఇదంటే అన్నిటికంటే గొప్ప ఆశ్చర్యకరమైంది. చూసామా? కాబట్టి శరీర మనోబుద్ధులు మారిపోతూ ఉన్నాయి. బాల్యం యవనంలో లేదు, యవనం వార్ధక్యంలో లేదు, వార్ధక్యం మరణంలో లేదు తెలుసు. మరి అయినా ఇన్ని ఘోరాలు, నేరాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు అన్నీ జరుగుతున్నాయంటే లోకంలో తాను నిత్యము అనుభవిస్తాడు అని అనుకుంటూ ఉంటాడు ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి. ఇప్పుడు నిర్ధారణ చేసుకోవాలి, ఏది నిత్యమైనది, ఏది అనిత్యము, ఏది సదా ఉంటుంది సత్వ స్వరూపము, ఏది అసత్వ స్వరూపము గుర్తుపెట్టుకోవాలి. రెండు ఉన్నాయి, మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఇలాగా ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు రెండో లక్షణం ఉందండి, వైరాగ్యం. ఇది కలిగి తీరుతుంది. ఎందుకు? ఏదో ఒక రోజు పోయేదే కదరాబ్బా, మనం ఆ పోయే లోపల ఆ శాశ్వతమైన దాన్ని ఏదేన్నో తెలుసుకున్నాం అనే ఆలోచన కలుగుతుందండి. అవునా కదా? చూద్దామండి. రెండవది ఇహామూత్ర ఫలభోగ విరాగం. దీని సూత్రం చెప్పుకుందాం. ఐహిక ఆముష్మిక సకల భోగ పరాన్ముఖత్వ రూపేణ వైరాగ్యేణ యుక్తత్వం ఇహ అముత్ర ఫలభోగ విరాగ. ఈ లోకంలోనూ పరలోకంలోనూ సమస్తమైన భోగాలు ఉన్నాయి, వీటి పట్ల విముఖత, ఇవన్నీ పనికిరావు అనేటువంటి వైరాగ్యంతో కూడి ఉండడమే ఇహ అముత్ర ఫలభోగ విరాగము. అదండి, ఈ లోకంలో ప్రతిదీ కూడా అన్ని భోగాలుగానే ఉంటాయి. పరలోకానికి పోయేది ఎందుకంటే ఈ భోగాల కంటే ఆ భోగాలు ఇంకా గొప్పగా ఉంటాయి అని. వీటి పట్ల ఉన్నంత వరకు నువ్వు ఆధ్యాత్మిక సాధకుడివి కాదు, ధర్మ జిజ్ఞాస కలిగి ఉండవచ్చు. బహుశా ధర్మ జిజ్ఞాసతో శరీరం చాలించి పైకి పోయి భోగాలు అనుభవిస్తూ ఉండవాలా అనే ఉద్దేశంతో ధర్మకార్యాలు చేస్తూ ఉండవచ్చు అంతే. లేదా ఇహలోకంలోనే సుఖాలు పొందాలంటే ఇంతకుముందు చెప్పుకుంటుమే నేరాలు, ఘోరాలు ఇవన్నీ చేస్తూ ఉండవచ్చు. ఎందుకని? ఇహలోకంలో పొందాలని. ఈ రెండు కూడా అశాశ్వతమైనవే. అదండి, నిత్య అనిత్య వస్తు వివేకం కలిగింది కనుక నీకు మొదట్లో తెలియకుండానే విముఖత. ఏముంది రబ్బా, క్షణం ఉంటుంది. నోట్లో లడ్డు పెట్టాము, తిరుపతి నుంచి తెచ్చాము, నీకు షుగర్ జబ్బు ఉంటే షుగర్ పెరుగుతుంది, కానీ 4 పైన దాటిపోతే ఏమి రుచి ఉన్నది అంటావు. కాబట్టి ఎవరిని పట్టుకోవాలి ఇప్పుడు? శాశ్వతమైనది ఏదో దాన్ని పట్టుకోవాలి. అశాశ్వతమైన దాన్ని పట్టుకుంటే నీకెక్కడ శాశ్వతం వస్తుంది? నశించిపోతావు కదా అంటుంది. సరే, మూడవది శమాది షట్క సంపత్తి. శమము మొదలైన 6 సంపదలు అంటారు. 1 శమము, అంతరాంతరాణం రాగద్వేషాదీనాం అనావిర్భూతి శమ. యత్వా శమో నామ మనసో నిగ్రహ. ఇది సూత్రం అండి శమం అనేదానికి. అంటే రాగద్వేషాదీనాం అంతరాంతరాణం, నీ అంతరంగంలో మనసులో ఎట్లా ఉంటాయి రాగద్వేషాదులు అంటే రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్ష్య, అసూయ, దంభ, దర్పము, అహంకారం, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి లక్షణాలు. ఇవన్నీ మన అంతరాంతరాల్లో అంటే మన అంతఃకరణంలో అంటే మనసులో కలుగుతూ ఉంటాయి ఇట్లాంటి పనిమాల లక్షణాలన్నీ. ఇవన్నీ పుట్టకుండా ఉండడం అనావిర్భూతి. ఆవిర్భూతి అంటే పుట్టేటి, అనావిర్భూతి పుట్టకుండా చేసుకోవడమే శమః. కనుక యత్వా, అందువల్ల శమో నామ మనసో నిగ్రహ. శమము అంటే మనస్సు యొక్క నిగ్రహము. మనస్సు యొక్క నిగ్రహాన్నే శమము అంటారు. కాబట్టి శమం అంటే అది. రెండవది దమము. సర్వేషాం ఇంద్రియాణం అవిహిత వ్యాపారేభ్యో వివర్తనం దమః. యద్వా
దమో నామ బాహ్యేంద్రియ నిగ్రహ. ఈ శమాది షట్క సంపత్తిలో ఒకటి శమమైంది, రెండవది దమం నుంచి చెప్పుకుందాం. ఇది రేపు చెప్పుకుందామండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. హరి ఓం తత్సత్.